సరూనగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లోనే సభా ప్రాంగణానికి కేటీఆర్ చేరుకోనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెలు శ్రీనివాస్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి అన్నగారు, ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ప్రభుత్వం ఇచ్చిన హామీ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంకా 1,80,000 ప్రభుత్వ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నది. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేవారు కూడా మా పోరాటం కొనసాగుతుంది. చాలామంది నిరుద్యోగులంతా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వచ్చిన సంవత్సరంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్తేనే ఈ రాష్ట్రంలో యువత అంతా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం ఇచ్చడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఇవాళ వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం బస్సు యాత్ర కూడా చేశారు ఆ నిరుద్యోగులు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట తప్పారు కాబట్టి వాళ్ళని ఇవాళ ప్రశ్నించడానికి ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా ఈ సభకు రాబోతూ ఉన్నారు. మేము అధికారంలో వచ్చి 2.5 ఏళ్లలోనే దాదాపు 80,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని అటు కాంగ్రెస్ నాయకులు నవ్వుకుంటున్నారు. అందరూ వాళ్ళ 80,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లే 16,000. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇచ్చిన నోటిఫికేషన్లే 16,000 ఉద్యోగాలకు. 80,000 ఉద్యోగాలు ఎట్లయితేగా ఇక చదువుకున్నంత అమాయకులా వాళ్ళు రోజు పేపర్ చూస్తలేరా, టీవీలు చూస్తలేరా, వాళ్ళకి తెలియదా? ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అందరూ ఫాలో అవుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా మంచి చేస్తుందో చెడు చేస్తుంది అన్న అంశంలో అందరికీ క్లారిటీ ఉంది. ఇవాళ 6,000 ఉద్యోగాలు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు 85,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎవరు నమ్ముతారు? అందుకనే ఖచ్చితంగా కార్యాచరణ రేపు మొదలు కాబోతూ ఉన్నది. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఉద్యోగాల నోటిఫికేషన్ల భర్తీ కోసం మనం పోరాటం కొనసాగుతారు. అదేంటో అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకొని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత నిరుద్యోగులపై ముసలి కన్నీరు గారుస్తున్నారు. 1,65,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. ఇక ముసలి కన్నీరు ఎక్కడిది? మేము 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తేనే ఇవాళ రాష్ట్రంలో సర్వీసులో ఉన్నారు అందరు. ఇవాళ డీజీపీ గారే అన్నారు మొన్న 16,000 19,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. మరి ప్రభుత్వం మన 7,000 ఉద్యోగాల కోసం 7,000 ఎస్ఐలు, అదేవిధంగా 7,000 కానిస్టేబుల్, అందులోనే ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. అంటే మరి మిగతా ఉద్యోగాలు మీ డీజీపీ గారే స్వయంగా చెప్పారు కదా భర్తీ చేయాలని చెప్పి, ఖాళీలు ఉన్నాయని చెప్పి. మరి ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా? బీఆర్ఎస్ నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి చదువుపై దృష్టి మళ్లించి వారిని అడ్డదారులుగా ఏదో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు వారి పబ్బం గడుపుకోవడానికి ఇప్పటికే చాలా ఏళ్ళ నుంచి నిరుద్యోగులు అందరూ చదువుతూ ఉన్నారు. తెలంగాణ యువతనంతా మీరు దారి మళ్లించే విధంగా రెచ్చగొట్టి గతంలో మీరు అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఖాళీలు ప్రకటించండి. మీరు ఎన్ని ఖాళీలు చెప్పడానికి మీకు ఏమవుతుంది? మీరు పేరుకు జాబ్ క్యాలెండర్ని ప్రకటించారు. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు అనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేసిరా? ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వాలి. మీరు ఇచ్చిన హామీ మేరకు 1,84,000 ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఇస్తూ ఉన్నాం. సభకు వస్తున్న నాయకులకు కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎక్కడ అట్లా అలాంటిది ఏం లేదు. పొద్దున మార్నింగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, సబితా రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు చేశారు. కానీ వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు, సభకు బయలుదేరారు. చాలా వేలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. కేటీఆర్ గారి సందేశాన్ని వినడానికి అందరూ బయలుదేరారు.